హలో అందరికీ, నేను మీ లక్ష్మీ నరేంద్ర. వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. చూడండి దీన్ని ఒకసారి. ఇది అల్లం, చక్కగా మొలకలు వచ్చినటువంటి అల్లం. నిన్న గుంటూరు ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళాను. సో అక్కడ అల్లానికి మొలకలు వచ్చి ఉన్నాయి. వెంటనే ఇట్లా ఒక 250 గ్రామ్స్ తీసేసుకున్నాను. టబ్స్లో పెట్టుకుందామని. మొలకలు వచ్చినాయి కదా చక్కగా. ఇలా టబ్లో మట్టిలో పెట్టేసామంటే కొంచెం ఇసుక యాడ్ చేసేసి చక్కగా ఇవి మొలకలు వచ్చేస్తాయి. మరి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ అల్లం ముక్కల్ని ఈ టబ్స్లో నాటుకుందాం. ఫస్ట్ టబ్ని చూడండి. టబ్లో నార్మల్ మట్టి, ఇసుక, ఇంకా కంపోస్ట్ కూడా 3 మిక్స్ చేసి వేసాను. ఇలా వాటర్ ఇచ్చుకున్నాను ముందే. చక్కగా సరిపడా నీళ్ళు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లం ముక్కల్ని చక్కగా నాటుకుందాం. ఇవి ఉన్నాయి కదా, వీటిని కళ్ళు అంటారు, గ్రో పాయింట్స్ అని కూడా అంటారు. ఇవి పైకి ఉండేటట్లు పెట్టుకోవాలి. అప్పుడు గ్రోత్ పైకి, మొలక పైకి వస్తుంది. చూడండి, మ్యాక్సిమం ఒక కొమ్ముకి ఇంకో కొమ్ముకు మధ్య 8 ఇంచెస్ గ్యాప్ ఉండేటట్లు పెట్టుకోవాలి. ఇట్లా ఇది చూసారా, ఇది ఎప్పుడో 1 మంత్ బ్యాక్ ఈ టబ్లో నేను చిన్నులపై రెబ్బలు పెట్టాను. మొలకలు వస్తాయి అంటే అవి అప్పుడు రాలేదు. ఒక రెబ్బ నుంచి ఇప్పుడు వచ్చింది మొలక, ఈ ప్లాంట్ వచ్చింది. సో దీనికి అడ్డు లేకుండా పక్కకు పెట్టుకున్నాం. ఒకటి మిడిల్లో పెట్టేస్తున్నాను. ఇట్లా ఈ టబ్కి ఇది సరిపోతుంది అన్నమాట. మీకు గుర్తుందా, చిన్నప్పుడు అందరి ఇళ్ళల్లో ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదా. అమ్మ వాళ్ళు మనకి దొడ్లో ఇసుక దెబ్బలు ఉండేవి. వాటిల్లో అల్లం దాచం పెట్టేవాళ్ళు. మనల్ని తీసుకురమ్మని పంపించేవాళ్ళు. ఇసుకని లోపల ఇలా ఇలా అనేసి అల్లం ముక్క పట్టుకొచ్చేవాళ్ళు. అంటే దాన్ని ఫ్రిడ్జ్ లాగా స్టోర్ చేసేవాళ్ళు అల్లంలో. సో ఇట్లా సరిపోతుంది, మంచిగా గ్రో అవుతుంది. ఇది వచ్చేసి నాకు తెలిసి 2 వీక్స్ పట్టిద్ది మొలక పైకి రావటానికి. దీనిపైన ఇప్పుడు 1 or 2 ఇంచెస్ మట్టి లేయర్ చల్లుకున్నాం. ఇది కూడా ఇసుకతో మిక్స్ చేసిన మట్టి. ఈ అల్లాన్ని కూడా 1 or 2 ఇంచెస్ మట్టి వేసి కప్పేసాను. ఇది పంట వచ్చేటప్పటికి 2 వీక్స్కి మొలక కనపడుతుంది. మనకి పైకి వచ్చేసిద్ది, గ్రోత్ స్టార్ట్ అయ్యిద్ది. పంట చేతికి వచ్చేటప్పటికి దాదాపు 6 to 8 మంత్స్ పట్టిద్ది అనమాట. 8 మంత్స్ కంప్లీట్ అయినాక మనకు తెలిసిపోయింది చెట్టు ఆకులు పసుపు పచ్చగా రావటం, వాడిపోవటం ఇలా జరుగుతాయి. సో అప్పుడు మనం పంట తీసుకోవచ్చు అన్నమాట. చక్కగా తేమగా ఉండేటట్లు చూసుకోవాలి. వాటర్ ఇస్తూ ఉండాలి వీటికి. ఫైనల్లీ ఈ టబ్లో నాటేసుకొని వాటర్ కూడా ఇచ్చుకున్నాం, అయిపోయింది. ఇక దీనికి వాటర్ ఇద్దాం లైట్గా. మరీ ఎక్కువ ఇవ్వకూడదు, లైట్గానే ఇవ్వాలి. కానీ ఎప్పుడు కూడా కొంచెం తేమగా ఉండేటట్లు చూసుకోవాలి. అంటే 2 పూట్ల లైట్గా వాటర్ ఇచ్చుకుంటే సరిపోయిద్ది. 2 వీక్స్లో మనకి మొలక వస్తుంది.